ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. భక్తులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 16న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతూ ఉన్నాము. ఈ సందర్భంగా మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో ఒకే రోజు సూర్యప్రభ, చిన్నశేష వాహనము, గరుడ వాహనము, హనుమంత వాహనము, కల్పవృక్ష వాహనము, సర్వభూపాల వాహనము, చంద్రప్రభ వాహనాలపై ఆలయ మాలా వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. వాహన సేవలను వీక్షించేందుకు మాలా వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. హైందవ ధర్మాన్ని, శ్రీవారి వైభవాన్ని మరింత వ్యాప్తి చేసేందుకు, మతాంతీకరణకు అడ్డుకట్ట వేసేందుకు, చిన్న వయస్సు నుండే పిల్లల్లో మానవతా విలువలను పెంపొందించేందుకు తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు, అంటే రేపటి నుంచి నెక్స్ట్ 3 days ధార్మిక సదస్సు నిర్వహించనున్నాం. దేశం నలుమూలల నుండి 57 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు విచ్చేయనున్నారు. పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలు, సలహాలు స్వీకరించి ధర్మ ప్రచారాన్ని మరింత పటిష్టంగా నిర్వహిస్తాం. తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు శ్రీ పురంధరదాసుల ఆరాధన మహోత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఇందులో భాగంగా ఫిబ్రవరి 7న తిరుమల కళ్యాణ వేదికలో యువ కళాకారులతో శ్రీ వెంకటేశ్వర నవరత్న మాలిక అనేటువంటి సంగీత కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసి ఉన్నాం. ఫిబ్రవరి 20న భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణం కోసం తిరుమల నాదనిరాజనం వేదికపై భీష్ముల వారు అంపశేయపై ఉండి శ్రీ విష్ణు సహస్ర నామాన్ని ఎలా అయితే స్తోత్రించారో అదే స్తోత్రాన్ని సామూహికంగా పారాయణం నిర్వహిస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 24వ తేదీన కుమారధార తీర్థ ముక్కోటి ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె ఆసుపత్రిలో 26 నెలల్లో 2350 గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. 2 రోజుల వయసు గల చంటి పాపకు, అంటే 48 అవర్స్ బేబీ కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం జరిగింది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఒకే ఆసుపత్రిలో 1 సంవత్సరంలో 11 గుండె మార్పిడి, అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్రచికిత్సలు చేయటం జరిగింది. ఈ చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను శ్రీ పద్మావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ కేర్ పేరిట రూపాంతరం చెందడం జరిగింది. దీనివల్ల ఆసుపత్రిలో రీసెర్చ్ చేయటము, ఇంకా ఎన్నో ఇతర అవకాశాలకు బాగుంటుంది. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో జనవరి 18వ తేదీన గుండె, లివరు, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను వైద్యులు ఏకకాలంలో విజయవంతంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లాకు చెందినటువంటి పూతలపట్టు మండలంలో సామనత్తం గ్రామానికి చెందిన గొల్లపల్లి హేమకుమార్ దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ కావడంతో ఆయన తల్లిదండ్రులు మానవతా దృక్పథంతో అవయవ దానానికి ఒప్పుకోవటం వల్ల ఆయన బాడీ నుంచి తీసినటువంటి ఈ అవయవాలన్నీ ఎవరికి అవసరమో వాళ్ళందరికీ స్విమ్స్లో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకేసారి ఇన్ని అవయవ మార్పిడి చేయడం అనేది చాలా అరుదు. స్విమ్స్ ఈ ఘనతను సాధించింది. ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం ఏంటంటే, ఎవరైనా ప్రాణాపాయంలో ఉండి బ్రెయిన్ డెడ్ అయి ఉండి ఇంకా రికవరీ కాదు అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు అవయవ దానం చేస్తే ప్రాణాపాయంలో ఉండి కొట్టిమిట్టాడుతున్నటువంటి ఈ కొంతమందికి ప్రాణదానం అయినట్టు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మానవతా దృక్పథంతో
అవయవ దానానికి ముందుకు రావాలని నేను కోరుతూ స్విమ్స్లోను తర్వాత సూపర్ స్పెషాలిటీ కార్డియాయిక్ సెంటర్ ఈ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించేటువంటి 2 హాస్పిటల్స్లో ఏ అవయవాన్నైనా ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. గుండె అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి, లివర్ ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి, ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి, ఏ ట్రాన్స్ప్లాంట్ అవసరమో అన్ని ట్రాన్స్ప్లాంట్స్కు కావాల్సినటువంటి వ్యవస్థ, డాక్టర్స్, ఆపరేషన్ థియేటర్స్, చక్కటి పోస్ట్ ఆపరేషన్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. దయచేసి అవయవ దానాన్ని చేసేవాళ్ళు, అవయవాలు అవసరం ఉన్న వాళ్ళు ఇక్కడ నమోదు చేసుకొని ఇక్కడ హెల్త్ ఫెసిలిటీని ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వి ఆర్ట్స్ కళాశాల, ఎస్జిఎస్ ఆర్ట్స్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా లభించింది. తద్వారా కళాశాలల అభివృద్ధికి స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అవకాశంతో పాటు విద్యా విధానము, పరీక్షల నిర్వహణ, పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలా సిలబస్లో మార్పులు చేసుకోవటం వీలవుతుంది. ప్రాంగణ ఎంపికలకు మంచి సంస్థలు ముందుకు వచ్చి ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్ చేసి ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. శ్రీవారి భక్తులు నకిలీ వెబ్సైట్ల కారణంగా చాలామంది మోసపోతున్నారు. అలా మోసపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో టీటీడీ ఐటీ విభాగము క్షుణ్ణంగా పరిశీలించి దాదాపు 52 నకిలీ వెబ్సైట్లను, 13 నకిలీ మొబైల్ యాప్లను గుర్తించి వాటిని బ్లాక్ చేసి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. టీటీడీ అధికారిక వెబ్సైటు టీటీడీ devastanams.ap.gov.in మాత్రమే ఆర్జిత సేవలు, దర్శనము, విరాళాలు, వసతి బుకింగు చేసుకోవాలని చెప్పేసి భక్తులకు మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 10 నుండి 18 వరకు దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 16న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుచానూరు అమ్మవారి ఆలయంలోను, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలోను, నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలోను సప్త వాహనాలపై స్వాముల వారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఫిబ్రవరి 17 నుండి 23వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాలు జరుగుతాయి. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 29వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు వైభవంగా నిర్వహింపబడతాయి. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుంచి మార్చి 10 వరకు వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసి ఉంది. ఇప్పుడు భక్తులు వారి సలహాలు, సూచనలు ఫోన్ ద్వారా మాకు అందజేయవచ్చు. దయచేసి మీ టీవీ వాల్యూమ్స్ తక్కువ చేయండి. ప్రశ్నలు సంక్షిప్తంగా, క్లుప్తంగా మాట్లాడి అందరికీ ఎక్కువ అవకాశం వచ్చే రకంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. సార్, నల్గొండ నుండి సాయి చరణ్ గారు. నమస్కారం సాయి చరణ్ గారు. నమస్కారం సార్. చెప్పండి సార్. సార్, మేము 26 ఏప్రిల్ నాడు దర్శనం అనేది బుక్ చేసుకున్నామండి. అకామిడేషన్ మీరు జనవరి 24 నాడు రిలీజ్ చేశారు కదా అండి. అవును. మేము చాలా సార్లు బుక్ చేసుకుంటే అది బుక్ కాలేదండి. అదొకసారి 3 o'clock ఓపెన్ చేస్తే 5 o'clock అని చెప్తున్నారండి. అసలు అది బుక్ కావట్లేదండి. మరి మీరు ఏమన్నా చేయగలుగుతారండి? అకామిడేషన్ అనేదండి మాకు చాలా తక్కువగా ఉంది. చాలాసార్లు చెప్పాను ఈ అంశానికి ఆన్సరు. మా దగ్గర ఓన్లీ 7,500 రూమ్స్ మాత్రమే ఉన్నాయి తిరుమలలో. దాంట్లో దాదాపు 50% అడ్వాన్స్ బుకింగ్ రిలీజ్ చేస్తూ ఉన్నాము. రిలీజ్ చేసిన వెంటనే అవి అయిపోవడం వల్ల చాలామందికి ఆన్లైన్లో దొరకడం లేదు, లిమిటెడ్గా ఉన్నాయి. కాబట్టి కొంత అకామిడేషను తిరుమలలో డైరెక్ట్గా వచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు లభించేటువంటి అవకాశం ఉంది. తర్వాత తిరుపతిలో కూడా మాకు అకామిడేషన్ అంటే టీటీడీ అకామిడేషన్ ఉంది, ప్రైవేట్ అకామిడేషన్ కూడా ఉన్నాయి. కాబట్టి తిరుపతిలో ఉన్న అకామిడేషన్ కూడా మీరు వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను.
సార్ అప్పారావు గారు. నమస్కారం అప్పారావు గారు. నమో వెంకటేశ్వర సార్. నమో వెంకటేశ. శ్రీవారి సేవ ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ కూడా ఇచ్చేటట్టు సార్. చెప్పండి సార్, చెప్పండి. హలో. ఆన్లైన్ లో రావడం లేదు. ఆన్లైన్ లో రావట్లేదు సార్. ఆఫ్లైన్ లో కూడా ఇచ్చేటట్టు చూడండి సార్ కొంచెం. అదే నేను దీనికి కూడా చాలా సార్లు సమాధానం చెప్పానండి. ఆఫ్లైన్ లో ఇవ్వటం వల్ల చాలా కరప్ట్ ప్రాక్టీసెస్ వస్తూ ఉన్నాయి. శ్రీవారి సేవకులు ఆఫ్లైన్ లో వాళ్లకు సేవను దక్కించుకోవడానికి వివిధ రకాలుగా బ్రోకర్స్ ద్వారా, తర్వాత కొంతమంది తిరుమల తిరుపతి ఎంప్లాయీస్ కు డబ్బులు ఇవ్వటము, బ్రైబ్స్ చేయటము, కరప్ట్ ప్రాక్టీసెస్కి అలవాటు పడడం జరిగింది. శ్రీవారి సేవ అనేది చాలా స్వచ్ఛందమైనటువంటి సేవ. స్వామివారు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళే ఇక్కడికి వస్తారు. కాబట్టి ఆన్లైన్లో అందరికీ దొరుకుతున్నాయండి. ఎందుకంటే మాకు ఆన్లైన్లో ప్రతిరోజు ఎంత కావాలో అంత మేము పెడుతూ ఉన్నాము. అంతా బుక్ అయి మాకు వస్తూ ఉంది. ఇది ఆఫ్లైన్ పూర్తిగా మేము మానుకున్నామండి. ఇంకా ఆఫ్లైన్ ఇచ్చేటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి ఆన్లైన్లోనే మీరు ట్రై చేయండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే, ఆన్లైన్లో రాకపోవడం అనేది ఇబ్బంది ఉంటే, మా పిఆర్ఓ గారు ఉన్నారు, మీ పేరు నోట్ చేసుకున్నారు, మీతో మాట్లాడతారు. మీకు తగినటువంటి సూచనలు, సలహాలు ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో మీకు నేర్పిస్తారండి. సార్ సూర్యాపేట నుండి సునీల్ గారు. నమస్కారం సునీల్ గారు. సార్ నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం అండి. సార్ నేను రీసెంట్లీ తిరుమల వచ్చాను సార్. జనవరి 25 రోజు. ఆ రోజు మేము శ్రీవారి మెట్ల నుంచి తిరుమలకి చేరుకున్నాం సార్. సో శ్రీవారి మెట్ల మీదకి మేము చేరుకునేసరికి సమయం పొద్దున 7 గంటలైంది సార్. సో చాలా మంది రిటర్న్ వస్తున్నారు. ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ టోకెన్స్, అంటే నడకదారిలో నుంచి ఇచ్చే టోకెన్స్ తీసేసుకుని రిటర్న్ మళ్ళీ వచ్చి రోడ్డు మార్గాన తిరుమల చేరుకుంటున్నారు సార్. అంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు, మరి ఇలా టోకెన్ తీసుకుంటే మీ దర్శనం తొందరగా అయిపోతుందని. అసలు ఎవరైతే భక్తులు మెట్ల మార్గాల్లో తిరుమల చేరుకుంటున్నారో వాళ్ళకి మనం పెట్టుకున్నటువంటి ఇది అవకాశం దొరకట్లేదు సార్. వీళ్ళు మామూలుగా మధ్యలో వెరిఫికేషన్ లేదు కాబట్టి టోకెన్ తీసేసుకొని రోడ్డు మార్గాన్ని పైకి వస్తున్నారు సార్. ఇది మీ దృష్టికి రాకపోవచ్చు సార్. దయచేసి దీన్ని మీరు కరెక్షన్ చేస్తే బాగుంటుంది సార్. ఇదే ఉన్నట్టు మధ్యలో వెరిఫికేషన్ పెడితే అది ఎవరికైతే లబ్ధి పొందాలో వాళ్ళు లబ్ధి పొందుతారు సార్. దర్శనం అంటే దివ్య దర్శనం. సునీల్ గారు, మీరు చెప్పింది నాకు అర్థమైంది. నాకు పూర్తిగా దీనిపైన అవగాహన ఉంది. ఇప్పుడు మెట్ల పైన నడిచేటువంటి కార్యక్రమం అనేది మేము ఈ దర్శనానికి లింక్ తీసేసాము. ఎందుకంటే మెట్ల పైన నడిచే వాళ్ళకే దాదాపు ఒక 15,000 మందికి మేము ఇంతకుముందు టికెట్స్ ఇచ్చి మధ్యలో వెరిఫికేషన్ చేసేవాళ్ళము. దానివల్ల చాలామంది దర్శన టికెట్ కోసం మెట్ల పైన నడక అవసరం లేని వాళ్ళు కూడా, మొక్కు లేని వాళ్ళు కూడా దానివల్ల రావటం వల్ల ఈ పులిల బారిన పడి ఇద్దరు, ఒక బాలుడు తర్వాత ఒక బాలిక మృతి చెందింది. తర్వాత ఒక బాలుడు మాత్రం అదృష్టవశాత్తు స్వామివారి దయ వల్ల పులి నోట్లో నుంచి తిరిగి బయటపడి ప్రాణాలతో వచ్చాడు. దానివల్ల డెసిషన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఏం తీసుకునిందంటే, మేము ఎన్నైతే ఎస్ఎస్డి టోకన్స్ అంటే ఫ్రీ టోకన్స్ ప్రతిరోజు 25,000 దాకా ఇస్తాము. ఆ 25,000లో మెట్ల దారిలో వచ్చే వాళ్లకు దాదాపు 15,000 ఇచ్చేవాళ్ళము. తర్వాత కింద ఒక 10,000 ఇచ్చేసి వాళ్ళు ఎలాగైనా పోవచ్చు, మెట్ల దారైనా పోవచ్చు, లేదంటే బస్సులలోనైనా లేకపోతే కార్లలోనైనా రోడ్ మార్గంలో పోవచ్చు అనేటువంటి వ్యవస్థ ఉండేది. ఇప్పుడు ఈ 2 వ్యవస్థలను కలిపేసి కిందనే 25,000 టోకన్స్ ఇస్తున్నాము. మొక్కు ఉన్న వాళ్ళు మెట్ల పైన పోవచ్చు, మొక్కు లేని వాళ్ళు రోడ్డు మార్గంలో పోవచ్చు అండి. కంపల్సరీగా మెట్ల పైన నడిచేటువంటి అవసరం లేదు. కానీ శ్రీవారి మెట్లు అని ఉందండి. శ్రీవారి మెట్లో కూడా మేము ప్రతిరోజు 5,000 టికెట్లు ఇస్తున్నాము. శ్రీవారి మెట్లో టికెట్లు తీసుకున్న వాళ్ళు కూడా శ్రీవారి మెట్ల ద్వారా పైకి రావచ్చు, లేదా అక్కడ టికెట్ పొంది మేము నడకదారిలో పోము, మేము బస్సు దారిలో పోతామంటే వెనక్కి వచ్చి బస్సు దారి కూడా రావచ్చు అండి. ఇది మాకు తెలిసియే ఈ చిరుతపుల్ల దాడుల వల్ల భక్తులను రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ మంది బై ఫోర్స్ నడక మార్గంలో పంపించకూడదు, ఓన్లీ మొక్కు ఉన్న వాళ్ళే పోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామండి. సార్ బెంగళూరు నుండి జనార్దన్ గారు. నమస్కారం జనార్దన్ గారు.
హలో, నమస్కారం జనార్దన్ గారు. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ సార్, అక్కడ ఉండే ఆఫీసర్లకంతా నా నమస్కారము. నమస్కారం అండి. మీకు నమస్కారము. సార్, నేను చెప్పేది ఏమంటే సార్, ఇది పంచగవ్య ప్రోడక్ట్స్ ఆన్లైన్ లో దొరికితే బాగుంటుంది సార్. పంచగవ్య ప్రాజెక్ట్స్ ఆన్లైన్ లో ఆల్రెడీ పెట్టామండి మేము. మీకు ఈ పంచగవ్య ఇన్ఛార్జ్ డిప్యూటీ ఈఓ మీతో మీ నంబరు తీసుకొని మీతో మాట్లాడి మీకు అవగాహన కల్పిస్తాడు. ఎలా ఈ పంచగవ్య ప్రోడక్ట్స్ 15 ప్రోడక్ట్స్ తీసుకోవాలో మీకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. నమస్కారం. సార్ వైజాగ్ నుండి మహాలక్ష్మి గారు. నమస్కారం అమ్మా మహాలక్ష్మి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. నో వెంకటేశయ్య. సార్ సార్ మీరు రుద్రాభిషేకం పెట్టారు కదా కార్తీక మాసంలో, అది నెలకోసారి మహాశివరాత్రి సవర్ణ నెలకు ఒక్కసారి పెడుతూ ఉంటే బాగుంటుందని. సరే అమ్మా, మంచి సజెషన్. మేము కార్తీక మాసంలోనే ప్రతిరోజు 30 రోజులు రుద్రాభిషేకం చేస్తూ ఉన్నాము. మీరు అడిగిన దాన్ని ఒకసారి నేను మాకు పండిత పరిషత్ ఉందమ్మా, వాళ్ళకు రెఫర్ చేసి వాళ్ళు ఏ రోజైతే ప్రతి నెల మంచి రోజు రుద్రాభిషేకం చేయగలమో వాళ్ళ నుంచి సలహా తీసుకుని ఖచ్చితంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామమ్మా. సార్ విజయవాడ నుండి అమర్ శంకర్ గారు. నమస్కారం శంకర్ గారు. ఓం నమో వెంకటేశ్వర. నమస్కారం. జస్ట్ ఒక చిన్న సజెషన్ సార్. కొంచెం ఇబ్బందిగా సంక్షిప్తంగా ఉండవచ్చు, కానీ మా ఉద్దేశం ఏంటంటే సార్, అంగ ప్రదక్షిణ టికెట్లు ఆన్లైన్ లో 3 నెలల ముందు పెడుతున్నారు సార్. అవి అయిపోతున్నాయి. కొద్ది మంది అంటే 750 సుమారుగా ఇస్తే అక్కడికి వచ్చేవాళ్ళు 600 మించి ఉండట్లేదు. ఆ 150 టికెట్లు కూడా అంటే నేను చిన్న సజెషన్ సార్, సాయంత్రం 6 గంటలకల్లా ఎవరన్నా వచ్చి అంటే మీరు 1 గంటకి అక్కడ రిపోర్ట్ చేయాలంటే కనీసం మనం సాయంత్రం 6 గంటల 7 గంటలకల్లా అక్కడికి వస్తేనే కాదు. ఎవరైతే ఒక తంబేసి వేసుకుంటే వచ్చిన వాళ్ళకి తంబేస్తే వాళ్ళు అటెండ్ అవుతారని ఉంటుంది. లేని వాళ్ళకి వేరే వాళ్ళకి ఆఫ్లైన్ లో టికెట్లు దొరికే అవకాశం కల్పిస్తారేమో అని ఒక ఆశతో అడిగారు. శంకర్ గారు, ఆఫ్లైన్ అనేది పూర్తిగా మేము మానుకున్నామండి. ఇంకా ఆఫ్లైన్ ఇచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆఫ్లైన్ లో టికెట్లు ఇవ్వటం వల్ల ఈ క్యూ లైన్ లో మార్నింగ్ 6 నుంచో లేకపోతే 4 నుంచో వెయిట్ చేస్తున్నారండి. మేము జనరల్ గా ఆఫ్లైన్ లో ఇంతకుముందు ఈవినింగ్ 6కో 7కో ఈ అంగప్రదక్షిణ టికెట్లు ఇష్యూ చేసేవాళ్ళము. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 12 గంటలు క్యూ లైన్లో నిలుచుకొని చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళంతా కూడా చాలామంది మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఇలా మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారండి మాకు క్యూ లైన్లో పెట్టి, కాబట్టి మీరు ఆన్లైన్లో ఇవ్వండి, ఆన్లైన్లో ఇదే నంబర్ పెట్టండి. మీరు మీకు కావాల్సింది భక్తులు రావాలి కదా, ఎవరైనా భక్తులే కదా. ఆన్లైన్లో బుక్ చేసుకున్నా ఆఫ్లైన్లో బుక్ చేసుకున్నా అందరూ భక్తులే కదా. కాబట్టి ఎంతైతే మీరు అంగప్రదక్షిణకు కోటా ఉంటుందో ఆ కోటాను ఆన్లైన్లో పెడితే మేము ఆన్లైన్లో బుక్ చేసుకుని ప్రశాంతంగా మాకు వచ్చిన డేట్లో మేము వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాము. ఈ ఆఫ్లైన్ తీసేయండి అని చెప్పేసి చాలామంది 1000 మంది మమ్మల్ని కోరారండి. అందువల్ల ఈ సాధ్యాసాధ్యాలు చూసి పిలిగ్రిమ్స్కు ఏదైతే మంచిదో అది చేయాలనేటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఇది ఆన్లైన్లోనే పెడితే బాగుంటుందని ఆన్లైన్లో పెట్టారు. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ పద్ధతి చాలా చక్కగా జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి, తర్వాత అకామిడేషన్ బుక్ చేసుకోండి, వచ్చేసి ప్రశాంతంగా అంగప్రదక్షిణ చేసి స్వామివారి దర్శనం చేసుకుని పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సార్ వైజాగ్ నుండి అప్పన్న గారు. నమస్కారం అప్పన్న గారు. నమస్కారం సార్. ఓం నమో వెంకటేశయ్య. నమో వెంకటేశయ్య. సార్ ఒక 2 వినతులు సార్ మా దగ్గర నుంచి మీకు, అంటే క్లియర్గా చెప్తాను, కొంచెం సావధానం వినండి సార్. ఫస్ట్ ఏంటంటే సార్, మనకి ఇప్పుడు ఏదైతే మనం ఈ కంప్లైంట్ ఇస్తున్నాము సార్ గ్రీవెన్స్ టోల్ ఫ్రీ ద్వారా, అది ఆ నెంబర్ కి మనం చేసే బదులు దాని స్థానంలో మీరు ఏమైనా సెంట్రల్ గ్రీవెన్స్ నెంబర్ ఏదైనా పెట్టి మనం మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి మన గ్రీవెన్స్ ఎలా ఉందో తెలుసుకునేటట్టు ఒక సిస్టమ్ పెడితే బాగుంది సార్. ఎందుకంటే ఈ టోల్ ఫ్రీలో చెప్పిన మళ్ళీ అది రెక్టిఫై అవుతున్నాయా లేదని మనకి నెక్స్ట్ లెవెల్ లో మనకి తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్లీ డైలీ ఈవోలో కూడా మనం ఇచ్చిన వినతులు ఏవైతే ఉన్నాయో దానికి ఏ విధంగా మనం సాల్వ్ చేస్తున్నారు అప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు, థ్యాంక్ యూ. కానీ దానికి సంబంధించి కూడా ఈ పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు
త్రూ మెయిల్ కానీ లేదంటే వాళ్ళ మొబైల్ నెంబర్ కానీ ఈ విధంగా మేము సాల్వ్ చేస్తామని ఒకటి సిస్టమ్ పెడితే బాగుంది సార్. ఆ సెకండ్ వన్ ఏంటంటే ఈ మనకి తిరుమలలో ప్రైవేట్ హోటల్స్ అనేవి చాలా చాలా ఎక్కువ అవి విస్తరణ ఉన్నాయి సార్. మన అఖిలాండం దగ్గర చూసుకున్నా లేకపోతే మనం మన హరినామ సంకీర్తన చేస్తున్న 24 hours అక్కడ చూసుకున్నా మనకి మనుషులు వెళ్ళే రద్దీలో కూడా అవి ఆ బయట వాళ్ళు పొయ్యిలు పెట్టుకొని స్టవ్లు పెట్టుకొని ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. పొరపాటున ఇంకేమైనా అక్కడ ఫైర్ ఇష్యూస్ అయ్యి లేకపోతే భక్తుల పైన మరిగే ఆయిల్ కానీ ఏదైనా పడిన ఇబ్బందులు ఉంటాయి సార్. దయచేసి వాటిని మీరు నియంత్రించండి. అట్లీస్ట్ దానికైనా ఆ ఎగ్జిస్టర్స్ కానీ లేదంటే దానికి ఏమైనా నియంత్రించడం పెట్టండి. భక్తులు తిరుగుతున్నారు ఆన్ ద వేలో అవి కూడా రన్ అవుతూ ఉన్నాయి సార్. ప్రైవేట్ హోటల్ నియంత్రణ అనేది కొంచెం టైంని చూసి 2 విధానాలను మీరు అమలుపరచని కోరుకుంటున్నారు. మీరు ఈ 2 సలహాలు కూడా మంచి సలహాలు చేశారు. ఈ టోల్ ఫ్రీ నంబర్ అయితే మా దగ్గర ఉంది. ఈ టోల్ ఫ్రీలో చేసే వాళ్ళకు సమాధానాలు ఇస్తూ ఉన్నాము. తర్వాత ఈమెయిల్ వ్యవస్థ ఉందండి టీటీడీకి. ఆ ఈమెయిల్లో కూడా మీరు సలహాలు సూచనలు చేయొచ్చు. మేము డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకొని ఈ హెచ్ఓడీస్కి పంపిస్తూ ఉన్నాము. సాధ్యమైనంత వరకు ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఇస్తున్నాము. అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కొన్ని వేల మందికి డైలీ ఇవ్వటం అనేది సాధ్యం కాని పని. వాళ్ళు చెప్పిన సూచనలను తర్వాత సలహాలను తీసుకొని కంప్లైంట్స్ను తీసుకొని వెరిఫై చేసుకొని దాన్ని మేము పూర్తి చేయడానికి అటెండ్ కావడానికి ప్రయత్నిస్తున్నాము. అవసరమైన చోట ఖచ్చితంగా మీతో మాట్లాడడం కానీ లేకపోతే మీ ఈమెయిల్ ద్వారా మీకు తెలియజేయడం కానీ చేస్తాము. ఈ ప్రైవేట్ హోటల్స్ బర్నర్స్ గురించి మంచి సజెషన్ ఇచ్చారు. మేము ఇప్పుడు కొత్త సిస్టమ్ ఒకటి పెడుతున్నామండి, ఎల్ఎన్జి అని. ఇప్పుడు ఈ ఎల్పిజి సిలిండర్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. కొత్తగా ఒక ఎల్ఎన్జి సిస్టమ్ వచ్చింది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎల్ఎన్జికి ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒక ఏజెన్సీని అపాయింట్ చేసింది. వాళ్ళ ద్వారా తిరుమలలో ఒక ఎల్ఎన్జి స్టేషన్ పెట్టి పైప్ లైన్ ద్వారా గ్యాస్ను ప్రతి ఒక్క కిచెన్కు అనుసంధానం చేసి ఇంకా సిలిండర్సే లేకుండా ఆ సిలిండర్స్ నుంచి వచ్చేటువంటి ఈ ఏదైనా ఈ ప్రేలుడు లాంటివి అవాయిడ్ చేయడానికి త్వరగా ఏర్పాటు చేస్తున్నాము. ఆ ఏర్పాటు చేసే తిరుమలలో అఫీషియల్గా తిరుమల తిరుపతి దేవస్థానం కిచెన్స్ ఎన్నో ఉన్నాయి. మేము ఎక్కడెక్కడ లడ్డూ పోటులో కానివ్వండి, అన్నదానంలో కానివ్వండి, పద్మావతి క్యాంటీన్ కానివ్వండి, చాలా ప్లేసెస్లో వైకుంఠంలో, అదేవిధంగా ప్రైవేట్ హోటల్స్, ప్రైవేట్ హౌసెస్, తర్వాత మఠాలు, ప్రతి ఒక్క చోటికి ఎక్కడైతే కిచెన్ ఉంటుందో అక్కడికి మేము పైప్ లైన్ రన్ చేసేటువంటి విధానాన్ని త్వరలో తీసుకొస్తూ ఉన్నాం. దానివల్ల ఈ అగ్ని ప్రమాదాలను, ఈ స్టవ్లో వచ్చేటువంటి అగ్ని ప్రమాదాలను అరికట్టవచ్చు. మీరు చెప్పిన దాన్ని నోట్ చేసుకున్నామండి. దానిపైన శ్రద్ధ పెట్టి ఎస్టేట్ ఆఫీసరు, హెల్త్ ఆఫీసరు, తర్వాత ఫైర్ రిలేటెడ్ ఆఫీసర్స్ విజిట్ చేసి ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉంటుందో అక్కడ సరైన రెమెడియల్ మెజర్స్ తీసుకుంటామండి. సార్, విశాఖపట్నం నుండి రామచంద్రరావు గారు. నమస్కారం రామచంద్రరావు గారు. హలో హలో, నమస్కారం రామచంద్ర గారు. రామచంద్రరావు గారు నమస్కారం అండి. నమస్తే నమస్తే సార్ రెడ్డి గారు. చెప్పండి అండి, డిలే చేయదు, చెప్పండి. సార్ లేదు సార్, ఇప్పుడు ఎంత అదృష్టం ఉంటాయి కానీ భగవంతుడి దగ్గర సేవ చేసే అదృష్టం మీకు వచ్చింది. థ్యాంక్ యూ అండి. నమస్తే నమస్తే సార్. నమస్తే అండి. వినపడుతుంది సార్ నేను మాట్లాడేది? నేను ధర్మారెడ్డి మాట్లాడుతున్నానండి. మీరు టీవీ వాల్యూమ్ తక్కువ చేసి త్వరగా చెప్పండి, మీకు త్వరగా చెప్పండి. నమస్తే. ఏం లేదు సార్, ఇప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు సార్. అవును. అయితే అది మన తిరుపతిలో చాలా అంటే వెనకబడిపోయి ఉంది. ఇంత వచ్చినా సరే అన్నదానం అన్న సరిగ్గా చేయట్లేదు. భక్తులు వస్తారు, ప్రసాదంగా తీసుకెళ్ళాలనుకుంటారు, కానీ దానికి మరి సరైన విధానం లేదు, ఒక ఇది లేదు. మరి మీరు దయచేసి వాటిని కూడా చూస్తే బాగుంటుందని అనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా రామచంద్రరావు గారు, మీరు ఎప్పుడు వచ్చారో నాకైతే తెలియదు. మేము అన్నదానంలో పెట్టేటువంటి భోజనం చాలా పరిశుభ్రంగా, మంచి క్వాలిటీ, తర్వాత అన్ని రకాలైనటువంటి దాంతో మేము అన్నాన్ని భక్తులకు అందిస్తూ ఉన్నాము ఈ స్వామివారి ప్రసాదంగా. కొంచెం బియ్యంలో కొద్దిగా ఇబ్బంది ఉండింది. టెండర్ ద్వారా పోయే వాళ్ళం. ఇప్పుడు మళ్ళీ ఆ టెండర్ ద్వారా పోయేటువంటి ప్రక్రియను ఆపేసి
డైరెక్ట్గా మిల్లర్స్ నుంచి మాకు కావాల్సినటువంటి బియ్యాన్ని తీసుకుంటున్నాం. ఇప్పుడు బియ్యం కూడా చాలా మంచి క్వాలిటీ వస్తుంది గత 2 నెలలుగా. మీరు ఒకసారి తిరుమలకు వచ్చి కేవలం భోజనం చేసి పోవాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇక్కడ మా అన్నదానం డిప్యూటీ ఈఓ గారు, క్యాటరింగ్ ఆఫీసర్ శాస్త్రి గారు ఉన్నారు. మీ నంబర్ తీసుకొని మీతో మాట్లాడతారు. మీరు దయచేసి వచ్చి ఒకసారి భోజనం చేసి వెళ్ళండి. సార్ తెలంగాణ నుండి శ్రీకాంత్ గారు. నమస్కారం శ్రీకాంత్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమో వెంకటేశ్వర సార్. చెప్పండి సార్. సార్ మేము మార్చ్ మంత్ 30కి సీనియర్ సిటిజన్ కోటాలో టికెట్ బుక్ చేసుకున్నాం సార్. ఓకే. అయితే అందులో ప్రాబ్లం ఏంటంటే నేను ఆధార్ డాక్యుమెంట్ అనేది మిస్టేక్ అయిపోయింది సార్. అంటే అప్లోడ్ చేసేటప్పుడు బై మిస్టేక్ వేరే డాక్యుమెంట్ అప్లోడ్ అయింది సార్. చెప్పండి. అయితే కాల్ చేసిన సార్, మేము టీటీడీ కాల్ సెంటర్ కాల్ చేసిన టోల్ ఫ్రీ నెంబర్ కి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేయండి, 50-50 ఛాన్సెస్ ఉందని చెప్తున్నారు సార్. కొద్దిగా మీరు దర్శనానికి. శ్రీకాంత్ గారు, ఇప్పుడు మా డిప్యూటీ ఈఓ గారు మీ నంబరు మాకు డిస్ప్లే అయింది, మీతో మాట్లాడతారు. మీ సమస్య ఏంటి, ఏది అప్లోడ్ చేశారు, ఏది అప్లోడ్ చేయలేకపోయారు, అవన్నీ నిర్ధారించుకొని మీకు తగినటువంటి సలహాను సూచనలు ఇచ్చి మీకు దర్శనం చేసి ఏర్పాటు చేస్తామండి. సార్ విజయవాడ నుండి శ్రీనివాసరావు గారు. నమస్కారం శ్రీనివాసరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్ ఈవో గారు లైన్ వెళ్ళారు సార్. అవునండి, చెప్పండి ప్లీజ్. మేము విజయవాడ నుంచి అండి. సార్ ఇది తిరుపతి పైన వెహికల్స్, ప్రైవేట్ వెహికల్స్, అన్ని వెహికల్స్ కూడా చాలా స్పీడ్ గా తిరుగుతున్నాయండి. అటు ఇటు నడిచే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఆ వెహికల్స్ చాలా ఫాస్ట్ గా వస్తున్నాయి, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అక్కడ స్పీడ్ లిమిట్, కొండపైన స్పీడ్ లిమిట్ పెట్టి స్లోగా వెహికల్స్ వెళ్లే విధంగా పాత రక్షలు నడిచే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడగలరు సార్. చాలా సంతోషం అండి, మంచి సలహా ఇచ్చారు. ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ జీప్స్ ఎస్పెషల్లీ కొంచెం చాలా ర్యాష్ గా డ్రైవ్ చేస్తారు. మేము కూడా దాన్ని గుర్తించి వాళ్ళకు ఫ్రీక్వెంట్గా మేము కౌన్సిలింగ్ ఇస్తూ వారిపైన యాక్షన్ తీసుకొని వాళ్ళు తిరుమలకు రాకుండా కూడా కొన్నాళ్ళు బ్యాన్ కూడా చేస్తూ ఇవన్నీ చర్యలు తీసుకుంటూ ఉన్నాం. మరొకసారి తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ వారికి, తర్వాత పోలీసు వారికి ఈ సమస్యను నేను చెప్తానండి. వాళ్ళని కంట్రోల్ చేస్తూ స్పీడ్ లిమిట్స్లో ఉండండి, భక్తులకు ఇబ్బంది లేకుండా వాహనాలను నడపాలని చెప్పేసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. సార్ నాయుడుపేట నుండి హుసేన్ బాషా గారు. నమస్కారం హుసేన్ బాషా గారు. హలో. నమస్కారం హుసేన్ బాషా గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. నమస్తే సార్. చాలా సంతోషం హుసేన్ బాషా గారు. ఫర్ ఫస్ట్ టైం డయల్ రేడియో కార్యక్రమంలో మీ రిలీజియన్ నుంచి కాల్ చేయడం అనేది చాలా ఫస్ట్ టైం అండి. చాలా సంతోషం. భగవంతుని ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ మీ ప్రశ్న అడగండి. 3 years నుంచి నేను ట్రై చేస్తున్నాను సార్ మాట్లాడాలని చెప్పి. నాకు చెప్పండి. శ్రీవారి సేవకి నేను ఒక ఎవ్రీ మంత్ నేను బుక్ చేస్తూనే ఉంటాను సార్. నాకు తెలిసిన వాళ్ళు పంపిస్తూ తీసుకొని వస్తూ ఉంటాను. ఇప్పుడు మన ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం కానీ ఇంతకుముందు ప్రభుత్వం కానీ వాళ్ళు వచ్చేసి ఆధార్ కార్డులో డేట్లు చేంజ్ చేసుకోవాలి సేవకులు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు సేవకు అంటే 55 సంవత్సరాలు ఉన్నా కానీ వాళ్ళు యాక్చువల్ ఏజ్ వచ్చేసి 55 సంవత్సరాలు ఉన్నా ఆధార్ కార్డులో మొత్తం 60 సంవత్సరాలు ఉన్నాయి. 60 సంవత్సరాలు ఉండడం వల్ల వాళ్ళు సేవకు రాలేకపోతున్నారు సార్. వీళ్ళు ముస్లింగా ఏంటంటే లాస్ట్ అంటే జీవితంలో ఒకసారైనా స్వామివారి సేవ చేసుకోవాలనే భావంతో చాలా మంది అడుగుతూ ఉన్నారు సార్. సరే అండి, చాలా సంతోషం. ఏజ్ కొంచెం 65 గా మార్చగలుగుతారనేసి నా కోరిక. హుసేన్ బాషా గారు, మీరు అడిగినటువంటిది చాలా సంతోషం. మీ సలహాను నోట్ చేసుకున్నాము. ఎందుకంటే కొంచెం ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళని ఎందుకు తీసుకుంటామంటే ఇక్కడ సేవ చాలా చక్కగా భక్తులకు అందిస్తారు. వృద్ధులైతే వాళ్ళ ఏజ్ పరంగా శరీరం సహకరించకపోవడం వల్ల ఎక్కువగా పని చేయలేరు. మేము చూస్తూ ఉన్నాం ఇక్కడ డైలీ. అందువల్ల ఏజ్ మేము 50 ఇయర్సే పెట్టాము. సో మా పిఆర్ఓ గారు మీతో మాట్లాడతారండి. మీరు చెప్పారు ముస్లిం రిలీజియన్కు చెందినటువంటి చాలామంది స్వామివారి భక్తులు సేవ కోసం రావాలి అనుకుంటున్నారు అని చెప్పేసి మీరు చెప్పడం
చాలా సంతోషం. మా పిఆర్ఓ గారు మీతో మాట్లాడి మీ రిలీజియన్కి సంబంధించి ఎవరైతే స్వామివారి సేవకు రావాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లని నోట్ చేసుకొని మీకు ఒక స్పెషల్ పర్మిషన్ ఇస్తూ మిమ్మల్ని సేవకు తీసుకోవడం జరుగుతుంది. చాలా ధన్యవాదాలండి. సార్ కర్ణాటక నుండి ఆనంద్ గారు. నమస్కారం ఆనంద్ గారు. सर नमस्ते सर, ओम नमो वेंकटेशाय सर. नमो वेंकटेशाय. सर मैं आनंद बात कर रहा हूँ सर, कर्नाटक से. हाँ सर मेरा एक दो क्वेश्चन है सर. हाँ बताइए. सर पहला तो बहुत अच्छा किया सर, वो ये वैकुंठ एकादशी का दर्शन बहुत अच्छा हुआ सर. बहुत धन्यवाद. बहुत धन्यवाद. अच्छा हुआ सर. सर मैं क्या बोल रहा हूँ सर, बहुत रश होने की वजह से सभी भक्त लोग क्यू में ठहरे रहते सर, 6 आवर्स 7 आवर्स 8 आवर्स बच्चों के लेके ठंड में बरसात में. मैं क्या बोल रहा हूँ सर, वैकुंठ 2 है ना, 1 तो रिजर्व है सर. स्पेशल दर्शन वो सेवा ये सेवा के लिए 2 एक ही है सर. वैकुंठ 3 ऐसे बनाने के लिए कुछ प्लान करिए सर. अच्छा अच्छा ओके ये और सर दूसरी बात सर मेरा एक अभी जो सीनियर सिटीजन बैठते हैं ना सर, माड़ा बीजी के वो बैठते हैं पास. मैं क्या बोलता हूँ सर, उसी में सर अगर वैकुंठा कॉम्प्लेक्स 3 बनाने के लिए स्पेस नहीं है तो सर ये जो सीनियर सिटीजन बैठते हैं ना सर जहाँ पे वहाँ पे टेम्पोरेली जो खड़े रहते हैं सर लाइन में, उनको कम से कम बैठाने की जो सुविधा किया तो बहुत अच्छा रहता सर. अच्छा आनंद जी, आपका सजेशन बहुत अच्छा है. हमने अंडरस्टैंड किया आपका प्रॉब्लम. वो क्यू लाइन में वेट करेंगे तो बिकॉज ऑफ समर सीजन में बहुत गर्मी होगा, रेनी सीजन में रेन होगा, ठंडा सीजन में आपको कोल्ड होगा, ये सब परेशानियां होता है. इसका वजह से तिरुमल तिरुपति देवस्थानम क्या कर रहा है, इंस्टेड ऑफ कंस्ट्रक्टिंग दूसरा या तीसरा ये वैकुंठम क्यू कॉम्प्लेक्सेस ज्यादा से ज्यादा अगर टाइम स्लोकन्स दे देंगे तिरुपति में या ऑनलाइन अभी 300 रुपीज का 20,000 दे रहा है. ऑफलाइन एटलीस्ट 25-30,000 ऑफलाइन टोकन्स भी दे रहा है, टाइम्स टोकन्स. इसी हिसाब से अगर तिरुमला में टेम्पल में दर्शन करवाने के लिए हर रोज कैपेसिटी जो होता है 70,000-80,000 डे का हिसाब से, इतना अगर हम टोटल टाइम स्लॉट टोकन्स दे देगा तो किसी का कहीं भी रुकने का जरूरत नहीं है और लाइन में खड़ा रहने का जरूरत नहीं है. वैकुंठम 1-2 में आने के लिए जरूरत नहीं है. जब टाइम टोकन होगा उस समय वो रिपोर्ट करेगा तो विद इन 1.5 आवर विदाउट वेटिंग उनको दर्शन हो जाएगा. इसी हिसाब से हम हर साल टाइम टोकन्स ज्यादा बढ़ रहा है और विदाउट टोकन्स जो पिलग्रिम्स आ रहा है उसके लिए थोड़ा जगह कम, टाइम कम दे रहा है. और 10-15 साल में सारा दर्शन जो है जिसको टाइम टोकन होगा, टोकन पहले लिए होगा, उन्हीं का टाइम का हिसाब से अलाउ करके दर्शन करने के लिए व्यवस्था का करने के लिए टीटीडी प्रयत्न कर रहा है. अगर वो प्रयत्न हो सकता है 5 साल लगे या 10 साल लगे या 15 साल, बट फ्यूचर में तो यही होगा. इसीलिए कॉम्प्लेक्सेस का जरूरत नहीं है. बट आपका एक जवाब दे रहा हूं, वैकुंठम 2 कॉम्प्लेक्स के बाद हमने 9 शेड्स भी बनाया है. ये 9 शेड्स के बाद अभी 15 करोड़ से एक क्यू लाइन बना रहा है. वो क्यू लाइन में बैठने के लिए फैंस, खाना देने के लिए टॉयलेट्स, सारा व्यवस्था 15 करोड़ से अभी बनाने के लिए बोर्ड अप्रूव किया है. अभी वो 3-4 महीने में वो कंप्लीट होने वाला है. धन्यवाद. సార్ కృష్ణగిరి నుండి మనోహర్ గారు. నమస్కారం మనోహర్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. అందరికీ నమస్కారం సార్. అక్కడ ఉండే ఆఫీసర్లు సార్, నేను శ్రీవారి సేవ టీం లీడర్ సార్. ఓకే, వెరీ గుడ్. 20 సంవత్సరాలుగా నేను చేస్తా ఉన్నాను. 21 సంవత్సరాలు పిఆర్ఓ సార్కి తెలుసును, మేడం సార్కి తెలుసును. నాకు ఈ ఆన్లైన్ నాకు దొరకటం లేదు సార్. నాకు ఏజ్ అయిపోయా, నాకు 63-64 వయసు అయిపోయా. అంటే నేను సుమారు 1 లక్ష మంది సర్వీస్ చేయించున్నాను తిరుమల.
ఫస్ట్ స్టార్టింగ్ లోనే వచ్చిండాను. టీ స్టాల్ లో ఉండే ఆఫీసు. ఓకే. అన్నదానం పక్కల టీ స్టాల్ లో తెలుసు నాకు తెలుసు ఆ విషయం. నేను సర్వీస్ చేసిండాను. ఫస్ట్ నేను చేసిండాను. అప్పటి నుంచి సార్ నేను ఎవరో అనేది బాగా తెలుసు. నేను దుడ్లు కరప్షన్ చేసే నేను రాలే. నాకు అది కావాల్సింది లేదు. ఆఫ్లైన్ లా నాకు కావాలా సార్? అది మనోహర్ గారు ఇప్పుడే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాను. ఆఫ్లైన్ లో మీరు హానెస్ట్ అండి. కొంతమంది దీన్ని మిస్యూజ్ చేసి చాలా ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారండి, కరప్షన్ పెంచుతూ ఉన్నారు. అందువల్ల అంతా కూడా ఆన్లైనే చేశాము. మీరు 63 years కాబట్టి ఆల్రెడీ మేము అబౌవ్ 50 years వరకు మాత్రమే ఇప్పుడు తీసుకుంటున్నాము. మీరు ఆల్రెడీ స్వామివారికి చాలా విపరీతంగా సర్వీస్ చేశారు. 2004 నుంచి చేశారు. చాలా సంతోషం. మీతో మా పిఆర్ఓ టచ్లో ఉంటారు. దయచేసి మీరు ఇంకా ఎక్కువ మంది శ్రీవారి సేవకులను యంగ్స్టర్ను ఎంకరేజ్ చేస్తూ శ్రీవారి సేవకు పంపిస్తూ అలా మీరు సేవ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సార్ మంచిర్యాల నుండి శ్రీకాంత్ గారు. నమస్కారం శ్రీకాంత్ గారు. ఓం నమో వెంకటేశ సార్. ఓం నమో వెంకటేశ సార్. మాకు ఇది ఒకటి మేల్చటి వస్త్రం సేవ అన్నది ఒకటి కావాలి సార్. అది ఎట్లా చేసినా కానీ మాకు ట్రై చేసినా కానీ దొరకట్లేదు సార్. ఇంకోటి సార్, ఈ తిరుపతిలో మనం 22nd రోజు దర్శనానికి వచ్చాము సార్. 300 రూపీస్ దర్శనానికి వచ్చాము. దాదాపు ఆ దర్శనం అన్నది 6 గంటల దర్శనం పట్టింది సార్. అదే నార్మల్ దర్శనం ఫ్రీ టోకెన్స్ వాళ్ళది 2 గంటలనే దర్శనం అయిపోయింది. అది ఇంకోటి ఏంటిదంటే సార్, కొంచెం నీట్నెస్ ఏమో మాకు తగ్గినట్టు అనిపిస్తుంది సార్ తిరుపతిలో, తిరుమలలో. ఓకే ఓకే. ఈ 3 సార్. సరే శ్రీకాంత్ గారు, మీకు అభిషేకము వస్త్రం టికెట్ అనేది అభిషేకం జరిగే రోజు అంటే శుక్రవారం ఈ రోజు అర్లీ మార్నింగ్ జరిగి ఉంటుంది. ఈ వస్త్రం టికెట్ అనేదండి 10 టికెట్లు ఉంటాయండి. ఆ 10లో ఒక 5-6 అడ్వాన్స్ బుకింగ్ అయిపోయి ఉంటాయి. ఈ అడ్వాన్స్ బుకింగు దీనికి డిమాండ్ ఎలా ఉందంటే 2060 వరకు అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది. అంటే మనం అసలు ఉండమో తెలియదు 2060 వరకు. అయినా సరే మనం ఉండకపోయినా స్వామివారికి మనం టికెట్ వల్ల ఈ వస్త్రానికి టికెట్ కట్టినాము కదా అనేటువంటి తృప్తితో 2060 వరకు బుకింగ్ చేసుకొని ఇంకా బుకింగ్ జరుగుతూ ఉంటే మేము అక్కడికి స్టాప్ చేసి ఇంకా అడ్వాన్స్ బుకింగ్ బ్యాన్ చేసాము. తర్వాత డిస్క్రిప్షనరీ కోటా అంటే ఒక్క రోజు ముందు అంటే థర్స్డే ఈవినింగ్ ఈ అభిషేకం టికెట్లు తర్వాత వస్త్రం టికెట్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. అది ఈ ఎవరైతే అప్లికేషన్స్ మీలాంటి భక్తులు అప్లికేషన్స్ పెట్టుకుంటారండి, నా దగ్గర 5 వస్త్రం టికెట్స్ ఉంటాయి డిస్క్రిప్షనరీ కోటాలో. తర్వాత 30 అభిషేకం టికెట్లు ఉంటాయి. టోటల్ సిట్టింగ్ కెపాసిటీ అభిషేకం చూడటానికి 160 మందికి మాత్రమే సిట్టింగ్ కెపాసిటీ ఉంటుంది. ఈ 160 మందిలో 100 మందికి ఏమో అడ్వాన్స్ బుకింగ్ అయిపోయి ఉంటుంది. అంటే 2060 వరకు బుకింగ్ అయిపోయింది. 30 మంది ఏమో ఉదయాస్తమన సేవ వాళ్ళు వస్తారు. అంటే 5 ఉదయాస్తమన సేవలు అంటే 5 × 6 30, 130 మంది అడ్వాన్స్ బుకింగ్ అయిపోయి ఉంటుంది. మనకు ఉండేటి ఏంటంటే 30 మందికే మనం డిస్క్రిప్షనరీ కోటా ఆపరేట్ చేయగలము. ఈ 30 మందిలో 5 వస్త్రాలు అంటే 10 టికెట్లు పోతాయి. వస్త్రానికి 2 మంది 10 పోతాయి. ఇంకా 20 అభిషేకం. ఈ 30 మందికి నేను ఇవ్వాలి. ఈ 30 మందికి నాకు థర్స్డే ఈవినింగ్ దాదాపు 500 నుంచి 600 మంది అప్లికేషన్లు పెడతారు మీలాంటి వాళ్ళందరూ. తర్వాత పెద్ద పెద్ద విఐపీలు వాళ్ళే సెల్ఫ్ వస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయమూర్తులు, తర్వాత కాన్స్టిట్యూషనల్ అథారిటీస్, ఇలాంటి వాళ్ళు, మినిస్టర్స్, ఇలాంటి వాళ్ళు స్వయంగా వస్తారు. తర్వాత కొంతమంది రికమెండేషన్ చేసి పంపిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చాలా పకడ్బందీగా సీరియల్ ప్రకారము మేము దాన్ని ఎక్సర్సైజ్ చేసి, ఆ ఎక్సర్సైజ్ దాదాపు మాకు 8 గంటలు 10 గంటలు పడుతుంది. ఈ టికెట్లు రిలీజ్ చేసేసరికి రాత్రి 12 గంటలు అవుతుందండి థర్స్డే. ఆ రిలీజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ అభిషేకం దొరకడం అనేది చాలా కష్టసాధ్యమైన పని. అండ్ భగవంతుడు మీ పైన పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు ఉంటే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే ఇంకొక విధానం ఉంది. ఈ డిస్క్రిప్షనరీ కోటానే కాకుండా ఆబ్సెంట్, ఈ అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వాళ్ళు ఆబ్సెంట్ అవుతారు. ఆ ఆబ్సెంట్ అయిన వాళ్ళల్లో ఒక 10 అభిషేకం టికెట్లు మేము ఈ డిప్ సిస్టంలో పెడతాం ప్రతిరోజు తిరుమలలో. ఆ మార్నింగే వచ్చి థర్స్డే మీరు డిప్కి అప్లై చేస్తే 10 మందికి డిప్ దొరుకుతుంది. కాబట్టి మీరు డిస్క్రిప్షన్లో కోటాలో కానీ డిప్ సిస్టమ్ ద్వారా కానీ మీ ఏమంటాం లక్ను పరీక్షించుకోండి. స్వామివారి దయ కోసం మీరు ప్రార్థించుకోండి.
తర్వాత ఈ శుచి శుభ్రం అనేది తగ్గలేదండి. ప్రతిరోజు 1,50,000 నుంచి 2 లక్షల మంది దాకా వచ్చి పోతూ ఉంటారు. ఫుట్పాలు పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు. మరి ఎంత ప్రయత్నించినా ఎక్కడో ఒక చోట కొన్ని మీకు కంటపడవచ్చు. అవి కూడా పడకుండా ఉండాలని చెప్పేసి మేము చాలా జాగ్రత్త వహిస్తున్నాం. హెల్త్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా పనిచేస్తుంది. మేము భక్తులకు మంచి సౌకర్యాలను ఇవ్వడానికి, పరిశుభ్రమైనటువంటి వాతావరణం కల్పించడానికి, తిరుమల ఏకలోక వైకుంఠము అనేటువంటి భావన అందరికీ రావడానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి, తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేటువంటి మాలాంటి ఆఫీసర్స్ అందరూ కూడా సర్వదా కృషి చేస్తారని చెప్పేసి మిమ్మల్ని మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. సార్ పార్వతీశ శర్మ గారు విశాఖపట్నం నుండి. శర్మ గారు నమస్కారం అండి. ఓం నమో వెంకటేశ. నమో వెంకటేశ. చెప్పండి శర్మ గారు. పుస్తక ప్రచురణకి సంబంధించిందండి. టిటిడి పుస్తక ప్రచురణ భక్తి ఆధ్యాత్మిక గ్రంథాల వరకు అని అన్నారు. ఇది వరకు సాహిత్య గ్రంథాలకు సంబంధించిన ప్రచురణ మేము కోరుకుంటే స్వామివారి నుంచి వస్తుందని ఆశిస్తే, అయితే సాధారణమైనటువంటి రచనలు కాకపోయినా కనీసం యూనివర్సిటీ స్థాయిలో పిహెచ్డి పరిశోధన గ్రంథాలు, పిహెచ్డీలు పొందిన లాంటివి ఆర్థిక సహాయం ఇవ్వడం లేకపోతే మళ్ళీ తిరిగి ముద్రిస్తేనో బాగుంటుందని అనుకుంటున్నామండి. శర్మ గారు, ఈ పుస్తక ప్రచురణ అనేది అఖండంగా సాగుతూ ఉంది. మీరు ఏదైనా పుస్తకం రాసి ఉన్నా, లేకపోతే మీకు తెలిసిన మిత్రులు ఏదైనా మంచి సబ్జెక్టు పైన పుస్తకం రాసి ఇది సమాజానికి ఉపయోగపడుతుంది అని అనిపించినా మీరు మా కాంటాక్ట్ చేయండి. విభీషణ శర్మ గారు మీతో మాట్లాడతారండి. మీ నంబర్ తీసుకున్నారు. లేదా ఈ ప్రింటింగ్ ప్రెస్ ఇన్ఛార్జి రామరాజు గారు ఉన్నారు, వారికి కూడా మీ నంబర్ ఇస్తాము. మీతో మాట్లాడతారు. మీరు వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు మీకు ఈ పుస్తక ప్రచురణ విభాగం, తర్వాత సెలక్షన్ ప్రాసెస్, పుస్తకాన్ని ప్రచురించడానికి నియమాలు అన్నీ కూడా మీకు చెప్తారు. మీరు మీ పుస్తకాలు చాలా రెగ్యులర్గా పబ్లిష్ చేస్తూ ఉన్నాము, మీకు తెలిసే ఉంటుంది. సో మీతో మాట్లాడతారండి మా వాళ్ళు. సార్ వెంకటరమణ గారు నెల్లూరు నుండి. నమస్కారం వెంకటరమణ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను పోయిన 12 నెలలో దర్శనానికి వచ్చాను సార్. 31 తేదీ డిసెంబర్ 31. అవును సార్. ఆ వైకుంఠం వస్తే సార్ లడ్లు కాడ చాలా లేట్ అయిపోతుంది సార్. దర్శనం కానీ దర్శనం 2 గంటలకు అయిపోతుంది. లడ్లు కాడ 3 గంటలు పడుతుంది సార్ లడ్డు తీసుకోవాలంటాను. ఓకే ఓకే. 2 సార్లు నేను కార్తీక మాసంలో కూడా వచ్చాను సార్. అదే కౌంటర్లో ఏంటంటే 2, 3 తీస్తాను సార్. కౌంటర్లో సరిగా తీయడం లేదు. చాలా నేను 2 సార్లు వచ్చి నాకు అదే అవుతుంది సార్. స్వామివారి దర్శనం ఇంతకుముందు లేట్ అవుతుంది, ఇప్పుడు స్వామివారి దర్శనం అయిపోతుంది కానీ లడ్లు కాడ లేట్ అయిపోతుంది సార్. ఒక్కొక్కసారి అట్లా జరిగింది వచ్చండి. ఒకసారి నేను డిప్యూటీ టెంపుల్, తర్వాత ఇక్కడ విజిలెన్స్ ఆఫీసర్ ఇద్దరు కూడా మీ సమస్య నోట్ చేసుకున్నారు. జనరల్గా లడ్డు దగ్గర ½ అవర్ కంటే ఎక్కువ పట్టడం లేదు. ఇట్లా మీరు ఫస్ట్ టైం మీరు కంప్లైంట్ చేస్తున్నారు. దానిపైన కొంచెం మేము దృష్టి పెట్టి లడ్డు వితరణలో ఇబ్బంది లేకుండా ఫాస్ట్గా అయ్యేటట్టు చర్యలు తీసుకుంటామండి. సార్ హేమకర్ గారు విజయవాడ నుండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. హిమకర్ అండి. చెప్పండి హిమకర్ గారు. ఎస్సీబీసీ మీరు వచ్చాక చాలా బ్రహ్మాండంగా ఉందండి. వీఆర్ ఎంజాయింగ్. చాలా సంతోషం అండి. రోజు 10 గంటలు చూస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. వెరీ గుడ్ అండి. వెరీ గుడ్. కొంచెం ఒక చిన్న హెల్ప్ చేయండి. రోజు వారి ప్రసార ప్రోగ్రాంలు కనుక మీరు ముందుగా ఇంటిమేట్ చేస్తే we will be thankful to you once or twice per day. ఓకే, థ్యాంక్ యూ అండి. మంచి సజెషన్. ఇంటికి వస్తేనే తెలియడం కోసం ఏ ప్రోగ్రామ్ ఉంది, ఒకసారి వేరే ప్రోగ్రామ్ నుండి షిఫ్ట్ అవుతాయి కదా. అవునవును, కరెక్టే. అదొకటి. నెంబర్ 2 ఏంటంటే ధర్మ సందేహాలు పెడితే కామన్ ప్రాబ్లమ్స్ రోజు మేము కనుక్కుంటాం. లేకపోతే ఈమెయిల్ పెట్టినా పర్వాలేదు. ఓకే, అది మాకు శాస్త్రపరంగా కానీ ఉన్న డౌట్ క్లారిఫై చేసుకుంటాం. సరే, థ్యాంక్ యూ హిమకర్ రాజు. థ్యాంక్స్ అండి ధర్మారెడ్డి గారు. మీరు వచ్చాక ఎస్సీబీసీ చాలా ఇంప్రూవ్ అయింది. చాలా సంతోషం. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి మీ అప్రిషియేషన్ కు. మేము మీ ఈ కృషిలో 24 అవర్స్ కృషి చేస్తూ ఉంటాము, మీకు మంచి ప్రోగ్రామ్స్ అందాలని చెప్పి. ఇక్కడ సిఇఓ ఎస్పీబీసీ మీరు చెప్పిన 2 పాయింట్స్ నోట్ చేసుకున్నానండి. ఒకటేమో అడ్వాన్స్గా ఏదైనా ప్రోగ్రామ్స్ షిఫ్ట్ అయితే, ఇప్పుడు భాగవతం కానీ, తర్వాత ఇప్పుడు జరుగుతున్న అరణ్య పర్వం కానీ, లేకపోతే మార్నింగ్ అయోధ్యకాండ కానీ, ఇటువంటి కార్యక్రమాలు ఏవైనా తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి సేవ
ఉత్సవాలు ఉన్నప్పుడు కొద్దిగా షిఫ్ట్ చేస్తూ ఉంటాము. అటువంటి సమయాలను ముందే మీకు తెలియపరచాలని చెప్పేసి నేను సిఇఓ గారిని ఆదేశిస్తున్నాను. సిఇఓ గారు నోట్ చేసుకున్నారు. ధర్మ సందేహాల గురించి డెఫినెట్గా స్లాట్ పెట్టడానికి ప్రయత్నిస్తామండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలామంది మహాపండితులు, వేద పండితులు, విజ్ఞానులు పనిచేస్తున్నారు. ఎస్వి వేదిక్ యూనివర్సిటీ కానివ్వండి, వేద విద్యా పీఠాలు కానివ్వండి, వేద పాఠశాలలు, తర్వాత నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ, మా హెచ్డిపిపిలో కూడా చాలా ఉద్దండ పండితులు ఉన్నారు. వాళ్ళందరితో కలిసి ఈ ధర్మ సందేహాలను కూడా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టడానికి మేము ప్రయత్నిస్తామండి. సార్ లక్ష్మి గారు హైదరాబాద్ నుండి. నమస్కారం అమ్మా లక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఏం లేదండి, నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇది ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఇప్పుడు ముక్కోటి ఏకాదశి కానీ రథసప్తం కానీ దర్శనం చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది. అది లేదు కదా సీనియర్ సిటిజన్స్. అది కొంచెం కల్పించగలిగితే మాలాంటి వాళ్ళు కనీసం జన్మకు ఒకసారైనా చేసుకోగలుగుతామని నా చిన్న రిక్వెస్ట్ అండి. ఎందుకంటే ఆ లైన్ లో వచ్చి చేసుకోవడం చాలా కష్టం కదా క్రౌడ్ లో. అవునమ్మా, మీరు చెప్పింది చాలా జెన్యూన్ అమ్మా. మీరు సీనియర్ సిటిజన్ అయినా మీరు కూడా స్వామివారి భక్తులే కదా. కానీ సమస్య ఏమవుతుందంటే అమ్మా, ఈ బ్రహ్మోత్సవాలప్పుడు, ఈ వైకుంఠ ద్వార దర్శనం అప్పుడు, రథసప్తమి అప్పుడు రష్, పిలిగ్రిమ్స్ రష్ విపరీతంగా ఉంటుందమ్మా. 2 లక్షలు రావటం, 3 లక్షలు రావటం, తోసుకోవటం, ఇబ్బందికర పరిస్థితులు గురవుతున్నాయమ్మా. అప్పుడు వృద్ధులు, నడవలేని వాళ్ళు, తర్వాత వికలాంగులు, తర్వాత చిన్నపిల్లల తల్లిదండ్రులు, ఇటువంటి కేటగిరీస్ వస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారమ్మా. అవి తిరుమల తిరుపతి దేవస్థానం ఇటువంటి సమస్యలను ఫేస్ చేసి వీళ్ళు చాలా ఇబ్బందికి గురి కావడం వల్ల వాళ్ళని ఇబ్బందుల నుంచి తప్పించాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదమ్మా. ఇది గత 10-20 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఈ వ్యవస్థ. ఇది మళ్ళొక్కసారి దీన్ని పరిశీలిస్తామమ్మా. పరిశీలించి మళ్ళీ మీకు ఏమైనా ఇటువంటి పర్వదినాలలో కూడా మీకు కూడా చేస్తే బాగుంటుంది అనే మా ఉద్దేశము. కానీ ఎలా చేయాలి ఈ రష్లో మీకు ఇబ్బంది రాకుండా అనేది పెద్ద ఛాలెంజ్. దాన్ని ఒకసారి మేము పరిశీలిస్తాం. సార్ సుభాష్ గారు హిందూపూర్ నుండి. నమస్కారం సుభాష్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మాట్లాడచ్చు సార్? మాట్లాడడానికే కదండి ఇది ఉండేది వ్యవస్థ. సరే సార్. సార్ ఇప్పుడు 300 రూపీస్ టికెట్స్ ఉన్నాయి చూడండి సార్. సార్ అవి 3 months కి ఒకేసారి వదులుతున్నారు కదా, ముందులాగా మంత్లీ 1 month ముందు వదలచ్చు కదా సార్? సుభాష్ గారు, ఇప్పుడు ఇంతకుముందు కరోనా టైంలో అలా చేసేవాళ్ళము 1 month. ఎందుకంటే ఒకవేళ కరోనా కారణంగా క్యాన్సిల్ చేయాల్సి వస్తే ఇమీడియట్గా మనం బ్యాక్ ఇవ్వచ్చు అనేటువంటి ఉద్దేశంతో 1 month డేటా ఉంటేనే బాగుంటుంది, 3 months డేటా కంటే అని అప్పుడు తక్కువ చేశాము. ఇప్పుడు 3 months చేయాలని చెప్పేసి ఎక్కువ మంది, అంటే 99% భక్తులు అడుగుతున్నారు. 3 monthsలో ముందే వాళ్ళకు దర్శనం కానీ అకామిడేషన్ కానీ రిజర్వ్ అయితే వాళ్ళ ప్లానింగ్ చాలా చక్కగా చేసుకోవచ్చు. ఈ బస్సు ద్వారా కానీ, ట్రైన్ ద్వారా కానీ, ఫ్లైట్ ద్వారా కానీ, లీవ్ తీసుకోవడం కానీ చాలా ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతంగా రావచ్చు అనేటువంటి ఉద్దేశంతో 90 days ముందే అడ్వాన్స్ బుకింగ్ రిలీజ్ చేయమని చెప్పేసి ఎక్కువ మంది, మెజారిటీ మంది భక్తులు అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ వ్యవస్థను మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. ఈ 1 నెల ముందు రిలీజ్ చేసినటువంటి వ్యవస్థ ఓన్లీ కరోనా టైంలో చేశాము. అది కరోనా పూర్తిగా రూపుమాపు అయిన తర్వాత ఇప్పుడు మళ్ళా 3 నెలలకు ముందు అడ్వాన్స్ బుకింగ్ చేస్తూ ఉన్నామండి. సార్ బసవరాజు గారు హిందూపూర్ నుండి. నమస్కారం బసవరాజు గారు. నమస్తే సార్. గోవింద. మీరు ఈవోగా ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఏ సమస్య లేదు సార్. భక్తులకి ఏది అవసరమో ముందుగానే తెలుసు, అన్ని చేస్తున్నారు. మా చిన్న మనవి సార్, మేము కూడాను స్వామివారిని ఒకసారి దగ్గర నుంచి చూసుకోవాలని కోరిక, విఐపి దర్శనం చేసుకోవాలని. అది కుదరతలేదు. 5 సంవత్సరాల నుంచి లాటరీలో ప్రయత్నిస్తాను కానీ తగలేదు దర్శనాలతో. ప్రతి 2 నెలలకు ఒకసారి దర్శనం చేసుకునే అలవాటు నాకుంది. మనకి ఉదయం 8 వడా దగ్గర సమస్య వస్తుంది గోవిందా. మన సాధారణ లైన్ లోకి మన డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళని, మేము ఉద్యోగస్తులని, ఎంప్లాయీస్ అని వాళ్ళు దూరి వడలు, కళ్యాణం లడ్డూలు వాళ్ళు తీసుకుంటున్నారు. ప్రత్యేకించి వాళ్ళ కౌంటర్లకు ఉన్నాయి, కానీ సాధారణ భక్తుల లైన్ లోకి వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారు గోవింద. బసవరాజు గారు, మీరు చెప్పినవి ఒకటి
నేను వచ్చిన తర్వాత చాలా చక్కటి అడ్మినిస్ట్రేషన్ అందించారని చెప్పేసి అభిమానంతో మీరు చెప్పడం నాకు చాలా సంతోషం. మీకు చాలా ధన్యవాదాలు. కానీ చాలామంది కూడా నన్ను తిడుతూనే ఉంటారు, అది మీకు తెలిసిన విషయమే, పేపర్లో కూడా రాస్తూ ఉంటారు. నిజంగా వచ్చి ఇక్కడ మేము ఏం చేస్తున్నామో తెలుసుకొని మా సిన్సియారిటీ, మా హానెస్టీని పరిశీలిస్తే తెలుస్తుంది మేము ఎంత కష్టపడతాము, అది ఎలా మేము పనిచేస్తామనేది. అవన్నీ తెలుసుకోకుండా చాలామంది మమ్మల్ని తులనాడుతూ ఉంటారు. మీలాంటి వాళ్ళు ఎడారిలో వయాసిస్ మాదిరి మాకు శక్తినిచ్చే విధంగా ఇలా మాట్లాడడం నాకు చాలా సంతోషం. తర్వాత మీకు విఐపి దర్శనం ఉన్నారు. విఐపి దర్శనం దొరకడం అనేది చాలా రకాలుగా మీరు ట్రై చేసుకోవచ్చు. ఒకటి లక్కీ డిప్ ద్వారా మేము ప్రతి నెల కూడా రిలీజ్ చేస్తాము సేవా టికెట్స్. ఆ సేవా టికెట్స్ లక్కీ డిప్ ద్వారా పొందేటువంటి అవకాశం ఉంటుంది. రెండోది విఐపి లెటర్స్ ద్వారా విఐపి బ్రేక్ ఇస్తాము. ప్రతిరోజు కూడా దాదాపు 4000 మందికి 3 గంటలు వెచ్చించి విఐపి దర్శనం ఉంటుంది. ఈ విఐపి లెటర్స్ అంటే విఐపి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, తర్వాత ఎనీ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ కానీ, ఇటువంటి వాళ్ళకు రికమెండేషన్ పైన ఇచ్చేటువంటి వ్యవస్థ ఇప్పుడు కాదండి, కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థ ఉంది, దాంట్లో కూడా మీరు పొందవచ్చు. మూడవది శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఉందండి. ఆ ట్రస్ట్ ద్వారా కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఆఫ్లైన్లో ఇక్కడికి వచ్చి మీరు టికెట్ పొంది స్వామివారి విఐపి దర్శనం చేసుకోవచ్చు. అది లేకపోతే ఇంకొక ఇంపార్టెంట్ అవకాశం ఉందండి. మీరు డోనార్గా తిరుమల తిరుపతి దేవస్థానానికి 10 లక్షల కంటే ఎక్కువ డొనేషన్ ఏ ట్రస్ట్కి ఇచ్చినా అని కూడా మీకు సంవత్సరానికి 3 సార్లు మీ ఫ్యామిలీతో 6 మందితో కలిపి, మీతో కలిపి 6 మందికి 3 సార్లు తిరుమలకు వచ్చి ఆన్లైన్లో డోనార్ వ్యవస్థ ద్వారా ఎవరి రికమెండేషన్ లేకుండా మీరు బుక్ చేసుకొని విఐపి దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాలుగా మీకు విఐపి దర్శనం ఉంది. మీకు ఖచ్చితంగా విఐపి దర్శనం దొరుకుతుంది. భగవంతుడు ఆశిస్తారు. మీరు నన్ను ఈరోజు మాకు చాలా ఎనర్జీ ఇచ్చారు కాబట్టి మీకు మా డిప్యూటీ టెంపుల్కు ఫోన్ చేసి మీకు విఐపి దర్శనం చేపిస్తామండి. థ్యాంక్ యూ. సార్ దుర్గారావు గారు విజయవాడ నుండి. నమస్కారం దుర్గారావు గారు. నమస్కారం సార్. మన డిసెంబర్ 22వ తారీఖున మేము వచ్చాను, నేను మా అమ్మాయి వచ్చి ఫ్రీ దర్శనం టోకెన్ తీసుకున్నాము. 27కి 4 గంటలకు వచ్చినాయండి. వస్తే ఎక్కడి నుంచో పంపించారండి. 4 గంటలకు పంపిస్తే 8 గంటలకి ఆ గదిలో పెట్టేసి ఆ శనగలు ఇచ్చారు. శనగలు తిన్నాను. ఆ చలికి నాకు ఎందుకు బీపీ ఎప్పుడు లేదు, నాకు షుగర్ పరిస్థితి, నాకు 70 సంవత్సరాలు అండి. ఆ లైన్ లో పడిపోయానండి. పడిపోతే మీ ఓల్డ్ తీసుకెళ్లి హాస్పిటల్, అక్కడే లోపలే హాస్పిటల్ జాయిన్ చేశారు. అమ్మాయి టోకెన్ మీద రాసి ఇడ్లీ తీసుకొచ్చి పెట్టండి అన్నారు. 8 గంటలు పడుకున్నాడు, 10:30కి లేచానండి. తర్వాత దర్శనానికి వెళ్తానంటే పాపం డాక్టర్ గారు లెటర్ రాసిస్తున్నారు. అమ్మ నాకు దర్శనం అవుతుంది, ఏమవుతుంది, అసలు పరిస్థితి బాగోలేదని చెప్పేసి రూమ్ కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నా సార్. మరుసటి మధ్యాహ్నం వెళ్ళి లడ్డూలు అడిగాను అండి. అడిగితే లడ్డూలు ఇవ్వాలి, టోకెన్స్ నా దగ్గరే ఉన్నాయండి. దర్శనం అవ్వలా, ఏం అవ్వలేదండి. దుర్గారావు గారు, ఇబ్బంది పెట్టారు సార్. దుర్గారావు గారు, చాలా బాధాకరం అండి మీకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్. జనరల్గా టైం స్లాట్కు 2 గంటల్లో అయిపోతుందండి. మేము రోజు రివ్యూ చేస్తూ ఉంటాము. మీ విషయంలో ఎందుకు ఇలా జరిగింది అనేది చాలా ఆందోళనకరమైనటువంటి విషయము. ఒకసారి నేను వెరిఫై చేస్తాను, మీతో మాట్లాడి మీ ఏ రోజు వచ్చారో ఆ రోజు కనుక వీడియో ఫుటేజెస్ ఉంటే అవన్నీ చూస్తాం మేము. ఒకటి. రెండవది, మీరు దర్శనం చేసుకుండా వెళ్ళారు కాబట్టి మీరు దర్శనం చేసుకునే విధంగా మా డిప్యూటీ టెంపుల్ మీతో మాట్లాడించి మీరు ఒకసారి మళ్ళీ తీసుకువచ్చి, నాకు కూడా కోటా ఉందండి, ఈఓకు కోటా ఉంటుంది, నేను మెంబర్ కూడా కదా టీటీలో, కాబట్టి నాకు కూడా దర్శనం ఇచ్చేటువంటి కోటా ఉంటుంది. కాబట్టి నా కోటాలో మీకు ఒక విఐపి దర్శనం ఖచ్చితంగా చేయించేసి లడ్డూ ప్రసాదం మీకు ఇప్పించి మేము సాధారణంగా స్వామివారి ఆశీస్సులతో మిమ్మల్ని పంపించే ఏర్పాటు చేస్తాను. దీంట్లో ఒక మంచి విషయం చెప్పారండి. మీకు అలాంటి ఆరోగ్య పరిస్థితి బాగలేనప్పుడు ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి డిస్పెన్సరీలో మిమ్మల్ని తీసుకువచ్చి మీకు ఇడ్లీ పెట్టించి మీ ఆరోగ్యం మెరుగుపడే వరకు చూసుకొని మిమ్మల్ని రూమ్లోకి పంపించాడంటే ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, మాకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో మా హెల్త్ వ్యవస్థ అనేది చాలా చక్కగా ఉంది అనేది మీరు చెప్పకనే చెప్పారు. దానికి ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.
సార్ రంగనాథన్ గారు పాండిచ్చేరి నుండి. నమస్కారం రంగనాథన్ గారు. నమస్కారం సార్. నమస్కారం. 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 తమిళ తెలుగా ఇంగ్లీషా? ఇంగ్లీష్ లో పేசுறேன் సార్. ఇంగ్లీష్లో சொல்லுங்க. ఓకే ఓకే. యా ప్లీజ్ టెల్ మీ ఇన్ ఇంగ్లీష్. రంగనాథన్ పాండిచ్చేరి. యా. Sir, I am senior citizen. Adopta Buddhi is running. So I want to Kalyana Utsavam. Okay. I didn't get it on 18th March. Is there any provision for the GO to provide offline? Yeah, Mr. Ranganathan, you have two options. One is you have got online booking. If you are not getting online booking Kalyanotsavam, you can come to Tirumala. You can register in the Lucky Dip registration center, and most of 90% you will get Kalyanam allotted through Dip system. In case if you are not getting there also, you can apply in my office in Tirumala for Kalyanam. Generally, Kalyanam ticket 90% we are able to provide. You can try in the Lucky Dip. If not possible, you please try and apply in our office. We will definitely give you Kalyanam ticket. Our DPO temple will call you and he will brief you on the entire system. అయిపోయిందా? ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 22 మంది భక్తులు వారి సూచనను సలహాలను వారు తిరుమలకు వచ్చినప్పుడు వాళ్ళు ఫేస్ చేసినటువంటి సమస్యలను సవివరంగా తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టికి నా ద్వారా తీసుకురావడం జరిగింది. దీంట్లో ఈరోజు ఫస్ట్ టైం ముఖ్యమైన విశేషం ఏమంటే, ఒక ముస్లిం రిలీజియన్కి చెందినటువంటి హుసేన్ బాషా గారు ఫోన్ చేసి, ఆయన స్వామివారి భక్తునండి, నేను శ్రీవారి సేవ చేయటానికి అవకాశం ఆన్లైన్లో దొరకడం లేదు, తర్వాత మాకు అవకాశం దొరికించండి అని చెప్పడం చాలా సంతోషం. నేను ఇది 10వ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేయటం. ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇలా క్వశ్చన్ రాలేదు. ఫస్ట్ టైం ఇలా క్వశ్చన్ రావడం చాలా సంతోషం. భక్తులు ఈరోజు ఇచ్చినటువంటి సూచనలను సలహాలను తిరుమల తిరుపతి దేవస్థానం సాధారణంగా స్వీకరించి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలను ఇచ్చి స్వామివారి దర్శనం కల్పించి తిరుమలకు మరలా రావాలి అనేటువంటి ఒక భావన కలిగింపజేసి పంపించేటువంటి బాధ్యతను తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటుంది అని చెప్పేసి భక్తులకు వినమ్రంగా తెలియజేసుకుంటూ, భక్తులందరికీ కూడా హనుమంతుల స్వామివారి తరపున బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగిత అజాడ్యం వాక్పటుత్వంచ అనేటువంటి మంచి గుణాలు అందరికీ కూడా స్వామివారు ప్రసాదించాలని శ్రీయకాంతాయ కళ్యాణ నిదయేత్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ.